శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్వాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాకు ఫోన్లు చేస్తూ నిరంతరము నన్ను డౌట్లు అడగడం, మీరు ఫాలో అవ్వడం అనేది చాలా బాగుంది. మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా ఆది అష్టాదశి తరపు నుంచి నేను మీ వాడ్రేవాది నేను చెప్తున్నాను. నేను వాడ్రేవాది, నేను ఆది అష్టాదశి నుంచి మాట్లాడుతున్నా. సో ఈ జాతకాల గురించి చెప్పుకుందామండి. ఇప్పుడు మనం కుజుడు గురించి చెప్పుకుందాం, వక్రగతిలో కుజుడు గురించి చెప్పుకుందాం. చెప్పుకునే ముందర ఏంటంటే, మీ జాతకాలు చూపించుకోవాలన్నా, లేదా పెళ్లి సంబంధాలు ఉంటాయి, కొంతమంది మ్యాచెస్ ఉంటాయి కదండి, మ్యాచింగ్ అది కావాలన్నా తప్పకుండా మేము చెప్తాము. ముందర అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్. అంటే టైమ్ ఆఫ్ బర్త్ అంటే మీరు ఎప్పుడు పుట్టారు, మీ ఏ సంవత్సరంలో పుట్టారో అలా ఆ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్, మెయిన్ ఇంపార్టెంట్ ప్లేస్ కూడా అండి. ఆ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఉంటే చక్కటి ఫలితాలు వస్తాయి. మీరు ఉద్యోగం కానీ, లేకపోతే వివాహం అవ్వాలన్నా, లేకపోతే ఎప్పుడు ఉద్యోగం వస్తుందని కానీ, ఎప్పుడు వివాహం అవుతుంది, అదే శుభకార్యాలు ఎప్పుడు చేస్తాము, మా ఆదేశాల తరపున నేనే చెప్తూ ఉంటానండి ఎక్కువగాను. ముఖ్యంగా మీరు ఫోన్ చేసినప్పుడు నేను ఫోన్ ఎంగేజ్లో ఉన్నా, నేను షూటింగ్స్లో ఉన్నప్పుడు కొద్దిగా ఫోన్ ఆఫ్ చేస్తూ ఉంటాను. వాటిలో ఉన్నా మీరు ఏమనుకోవద్దు. మీరు జనరల్గా మెసేజ్లు పెట్టండి. మెసేజ్లు పెడితే వాట్సాప్లో నేను తప్పకుండా చూస్తాను. మళ్ళీ నేను ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాను. మీకు ఫోన్ చేసి మరి మీకు ఏం కావాలి, మీరు ఏం కావాలనుకుంటున్నారో, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అనేది డిస్క్రిప్షన్లో మీరు రాస్తే నాకు అర్థమైపోతుంది. సో ఈ విధంగా మనం జాతకాల్లో చూసుకోవచ్చండి. మెయిన్ ఇప్పుడు ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది కుజుడు యొక్క వక్రగతి అండి. వక్రగతిలో ఉన్న కుజుడికి బలవంతుడు అవుతాడు. అసలు ఏంటి, ఎలా ఉంటుంది అంటే, మనకి డిసెంబర్ 7వ తారీఖు 2024 ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం 20వ తారీఖు జనవరి 2025 ఈ 45 రోజులు ఉంటాడండి. ఈ 45 రోజులు కూడా కర్కాటక రాశిలో కుజుడు వక్రగతిలో ఉంటున్నాడు. వక్రగతిలో ఉన్నాడంటే ఇంతకుముందు నీచ స్థితిలో ఉన్నాడు, ఇప్పుడు వక్రగతిలో విపరీతమైన బలవంతుడుగా ఉంటాడు. కొన్ని రాశుల వాళ్ళకి దోషాలు ఆపాదిస్తాడు, కొన్ని రాశుల వాళ్ళకి విశేషమైన యోగాలు కూడా కలిగిస్తూ ఉంటాడు. సో ఈ 12 రాశుల వాళ్ళకి కుజుడు యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది, 12 రాశుల మీద ఎలా ఉండబోతుంది, 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది మనం తెలుసుకుందాం. అంతకంటేనండి, మీకు జరుగుతున్న దశలు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ దశల ప్రకారమే మెయిన్ జరుగుతుంది. ఈ కుజుడు వక్రించకపోయినా, దిగ్బలత్వం ఉన్నా ఏమవుతుందంటే ఆ ఫలితాలు ఉంటాయి. కానీ మన రిఫ్లెక్షన్, మనకు జరుగుతున్న దశలు, మనకి జరుగుతున్నటువంటి దశలు, అలాగే మనకు తెలిసినటువంటి గోచార ప్రకారం ఎలా ఉంటుంది, ఈ రెండు యొక్క కాంబినేషన్ ప్రకారం మనం చూసుకుంటాం. అప్పుడే చూస్తాం. మెయిన్ దశల మీద ఆధారపడి ఉంటుందండి మనకి ఏ దశ జరుగుతుంది అవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. కుజుడు అనేవాడు బలవంతుడు అవుతున్నాడు. 45 రోజుల పాటు అక్కడ దిగ్బలత్వం కాదు కానీ అక్కడ ఉండిపోయాడు, కర్కాటక రాశిలో ఉండిపోయాడు. సో ఈ రాశిలో ఉండిపోవడం వల్ల ఎలా ఉంటుంది, దేశానికి ఎలా ఉంటుంది, మన రాష్ట్రానికి ఎలా ఉంటుంది, మన మీద ప్రభావం మెయిన్ మన మీదేనండి. రాష్ట్రం గురించి, దేశం గురించి మనకి అంత వద్దు. మన మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాము. కన్యారాశి వాళ్ళకి కుజ స్తంభన వల్ల ఎలా ఉంటుంది అసలు? యాక్చువల్గా మీ కుజుడు మంచివాడా? కాదు. 3వ ఇంటివాడు 8వ ఇంటి అయ్యాడు. 3వ ఇంటివాడు అవ్వడం వలన, 3rd హౌస్ లార్డ్ అవ్వడం వలన పాపత్వంలో ఉంటాడు. అష్టమాధిపతి కూడా అవడం వల్ల పాపత్వమే ఉంటుంది. కానీ ఆయన ఉన్న స్థానం మాత్రం 11వ స్థానం. 3, 6, 11 స్థానంలో కుజుడుంటే యోగించాల్సిందే. యోగిస్తాడు కదా, మరి ఖచ్చితంగా యోగిస్తాడు. అక్కడ చెప్పుకుందాం. అసలు ఆయన మీకు ద్వితీయ భావం చూస్తాడండి. అంటే 11వ భావంలో ఉండి 2వ భావం చూడడం వల్ల మీ వ్యాపారాలు విస్తరణ బాగుంటుంది. ముఖ్యంగా భూములు కొనుక్కుంటారు, భూ వ్యాపారం బాగుంటుంది. అలాగే సంపదలు బాగా పెరుగుతాయి, కుటుంబంలో వృద్ధి కలుగుతుంది, ముఖవర్చస్సు పెరుగుతుంది, విద్యలో బాగా రాణించేట్టుగా కుజుడు కూడా చేస్తాడు. మీ గాత్రం ఉంటుంది, దృఢగాత్రము బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యేట్టు చేస్తుంటాడు కుజుడే. అలాగే మీ కుటుంబంలో ధన వృద్ధి
ఖచ్చితంగా బాగుంటుంది. మూడో ఇంటి వాడు అయ్యాడు కాబట్టి లాభంలో ఉన్నాడు కాబట్టి మీకు పాపి అయినప్పుడు కూడా మీ సిస్టర్స్ ఉంటారు సరే వాళ్ళకి చాలా బాగుంటుందండి. మీరు ధైర్యాన్ని కూడా వాళ్ళకి ఇస్తూ ఉంటారు. మీకు కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. వస్త్రాలు కొనుక్కుంటారు, ఆభరణాలు కొనుక్కుంటారు. ముఖ్యంగా వాహన యోగాన్ని కలిగిస్తాడు. కుజుడు కారకత్వం వలన ముఖ్యంగా న్యూస్ రీడర్స్కి చాలా చాలా బాగుంటుంది. ఆయన ఎక్కడ చూస్తున్నాడు? పంచమస్థానాన్ని కూడా చూస్తున్నాడు. కుజుడు పంచమస్థానం చూస్తుంటే పుత్ర సంతాన యోగం కలగడానికి మీకు అవకాశం ఉంది. పుత్రుల వలన విజయం సాధించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి పంచమ భావాన్ని కుజుడు చూస్తున్నాడంటే కుజుడు 45 రోజులు కుజస్తంభంలో ఉన్నాడు కాబట్టి మీ పిల్లలు, మీ పుత్రులు బాగా సక్సెస్ అవ్వడానికి వాళ్ళు ఏ రంగంలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా మీ జాతకం వలన ఈ 45 రోజుల పాటు వాళ్ళకి కలిసి వస్తుంది అన్నలో ఏమాత్రం సందేహం లేదన్నలో తెలిసిపోతుంది కదా. కుజుడు బలంగా ఉన్నా సరే యోగిస్తాడు. అలాగే ఆయన ఆరోగ్యాన్ని కూడా చూస్తున్నాడు. గవర్నమెంట్ సంపదలు, గవర్నమెంట్ ద్వారా ధనము, గవర్నమెంట్ జాబ్లో ఉద్యోగాలు రావడము అవకాశాలు ఉన్నాయి. పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి యోగం కలిగించడానికే ఎక్కువ అవకాశం ఉందండి. ఆరోగ్యం బాగుందంటే విదేశాలకు వెళ్ళడము, స్టాంపింగ్ అవడము, అక్కడ విదేశాల్లో మీకు పరిస్థితులు అనుగుణంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అది అద్భుతం అండి. ఇంకా అష్టమ భావం మీకు అష్టమాధిపతి అయ్యాడు కదా, ఆయన గురించి చెప్పాలి కదా. అష్టమాధిపతి అంటే ఏంటి? హెల్త్ ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు, అవునా? కాదు. ఎందుకని? 11 భావం ఉన్నాడు కాబట్టి హెల్త్ని డెవలప్ చేస్తాడు ఆయన. ప్రాబ్లమ్స్ ఇచ్చినా వాటి నుంచి బయటపడేటి చేసి త్వరగా ఆరోగ్యవంతుడుగాను మిమ్మల్ని చేస్తాడు కుజుడు. పైగా తలవంతలంపుగా మీరు ఖర్చు పెట్టకంటే మీకు సంపాదించింది కాకుండా సంపాదించినది కూడా మీకు యోగాన్ని ఇస్తూ ఉంటాడు. అంటే పూర్వీకులు ఇచ్చే ఆస్తిపాస్తులు, మీ తల్లిదండ్రులు అంటే పూర్వీకులు అంటే మీ తాతలు ముత్తాతలు వాళ్ళవి ఆస్తులు రావడము, ధనయోగం కలగడము, కుటుంబంలో వృద్ధి కలగడము, సేవగా జనం కలగడం జరుగుతుంది కదా. ఓకే, మరి 11వ భావంలో ఉన్నాడు కదా. అంటే యాక్చువల్గా మ్యాలఫిక్స్ ఎప్పుడు కూడా పాపత్వంలో ఉన్నవాడు 11వ భావంలోనే యోగిస్తాడు. మీ కుజుడు 11వ భావంలో బలంగా ఉన్నాడు. వక్రగతిలో ఉచ్చస్థితిలో ఉంటుంది. దాన్ని ఏమంటే ఉచ్చస్థితిలో ఉన్నాడు, ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు కుజుడు. నిత్యస్థితిలో కాకుండా ఉచ్చలో ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. అంటే ఏంటంటే మీ 11వ భావంలో కుజుడు ఉండడం వలన మీరు రియల్ ఎస్టేట్ రంగంలో భూముల్లో ఉంటే ఆ భూ సంపద పెరిగిపోతుంది, భూముల యొక్క వాల్యూ పెరుగుతుంది. అంతేకాకుండా మీరు భవనాలు కడుతున్నారు అనుకోండి, అంటే అపార్ట్మెంట్స్ అనుకుందాం, వాటిలో కూడా మీరు ధనం సంపాదిస్తారు, త్వరగా అమ్ముడు పోవడానికి అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి వాళ్ళకి భూములు కూడా కొనుక్కుంటారు, మీరు అపార్ట్మెంట్స్ కూడా కొనుక్కోవడానికి కన్యారాశి వాళ్ళకి అవకాశం ఎక్కువ ఉంది. 11వ భావంలో కుజుడు అంటే మీ అన్నయ్యలకు కానీ, మీ చెల్లెళ్ళకి అక్కలకు కానీ వాళ్ళు బాగుండము, కంటిన్యూస్ ఫ్లో అప్ అని ఉండడము, ఎక్కువగా భూముల వలన సంపదలు కలగడానికి ఎక్కువ అవకాశం ఉందండి. కుజుడు మిమ్మల్ని సామాన్యంగా వదిలిపెట్టు, ఆయన బాగా ధనాన్ని ఇచ్చి బాబోయ్ చాలరా బాబు అన్నట్టుగా చేస్తాడనమాట. అందరికీ కాదు, ఏ ఒక్కరికి ఉద్దేశం చెప్తుంది కాదు, అందరికీ కలిసి చెప్తున్నా, యూనివర్సల్గా ఉంటుంది అనమాట. ఇది అది మన జాతకాల ప్రకారము జరుగుతున్న దశల ప్రకారం ఆధారపడి ఉంటుంది. కుజస్తంభన ఎగ్జాల్టేషన్ గురించి చెప్పుకుంటాం కాబట్టి కుజుడు మీకు ఖచ్చితంగా రాజయోగానే ఇస్తాడు. అమితమైన సంపదలు కూడా ఇవ్వడానికే అవకాశాలు కన్యారాశి వాళ్ళకి ఉన్నాయి. ఇప్పుడు మనం రెమెడీస్ గురించి తెలుసుకుందామండి. కుజుడు అనుగ్రహం 12 రాశుల మీద కలగాలి, అవునా? ఇప్పుడు కుజుడు కొన్ని రాశులకి యోగాన్ని, కొన్ని రాశులకు అవయోగాన్ని కలిగిస్తున్నాడు కదా. ఈ స్ట్రాంగ్గా ఉండడం వలన, ఆయన అంటే కుజు స్తంభన వలన, కుజుడు యొక్క రెట్రోగేషన్ వలన కొన్ని రాశులకి ఇబ్బంది కలిగిస్తున్నాడు. అని ఇబ్బంది అంటే మరీ ఇబ్బంది కాదు, కానీ కుజుడు యొక్క అనుగ్రహం కలగాలి కదండి. అన్ని రాశుల వాళ్ళకి మనందరికీ బాగుండాలి కదా మనందరం, అవునా? కాబట్టి కుజుడు సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకుందాం, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించుకున్నా, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చేసుకున్నా ఇంట్లోనే, లేదా పుట్టలో పాలు పోసినా, ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ 45 రోజులు బాగా చేసుకుంటే నిరంతరం సుబ్రహ్మణ్య స్వామి కొలవడం వలన ఏం చేయదండి. మాకు తెలియదు, మాకు చిన్న మంత్రం చెప్పండి అంటే ఓం మెలికిలిసా అండి, సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని బీజాక్షరం నేను 100 సార్లు రోజు చెప్పించుకోవడం వలన 12 రాశుల వాళ్ళకి అద్భుతం ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంతో పవర్ఫుల్. సుబ్రహ్మణ్య స్వామికి పాలతో అభిషేకము, తేనెతో అభిషేకము ఇలా ఉన్నాయి కదండి, అన్ని అభిషేకాలు ఉన్నాయి కదా. పైగా ఆయన గంధంతో అభిషేకం చేస్తే పుణ్యఫలం ఉంటుంది అంటారు. అరగదీసిన గంధం ఉంటుందా, ఎవరైతే అరగదీసిన గంధాన్ని సుబ్రహ్మణ్య స్వామికి మొత్తం అంతా రాస్తారో వాళ్ళకి పుణ్యం అధికంగా ఉంటుంది. వీడు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అంటుంటాం కదా, అది పుణ్యం అని ఇలాగ వస్తాయి. పుణ్యం చేసుకోవడం అంటే ఏంటి? గంధాన్ని సుబ్రహ్మణ్య స్వామికి రాయడమే. సుబ్రహ్మణ్య స్వామి అంటే మనకు విగ్రహం ఉంటుంది, అయితే మా ఇంట్లో పాము కూడా ఉంటుంది, 5 తల పాము, వెండిది, బంగారం, పూజ చేసుకున్న, పాల అభిషేకం చేసుకున్న అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకుంటే ఏ ఫలితాలు వస్తాయి? భార్యాభర్తల విషయంలో అనురాగం పెరుగుతుందండి, మనస్పర్ధలు ఉండవు, త్వరగా వివాహ శుభకార్యాలు జరిగిపోతాయి, వివాహాలకి ఆటంకం ఏర్పడదు. ముఖ్యంగా
సంతానం విషయంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. సార్ పుట్టట్లేదురా బాబు సంతానము, ఎట్లాగ అనుకుంటాం కదా చాలామందికి. కుజుడి ప్రభావం సర్పదోషం ఉంటుంది కొంతమందికి, అంటే రాహుకేతులకి కుజుడి ప్రభావం ఉంటుంది. ముందు కుజుడి ప్రభావం కాబట్టి పంచమ స్థానంలో సంతానం విషయంలో ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ సుబ్రహ్మణ్య పూజ చేసుకుందాం, ఇబ్బందులన్నీ తొలగిపోతుంటాయి. అలాగే ఇంకా చెప్పాలంటే ఈ కొంతమందికి ఉద్యోగాల భద్రత ఉండదు. ఉద్యోగాల కోసం కూడా ట్రై చేసే వాళ్ళకి, విదేశాలు వెళ్ళడానికి ట్రై చేసే వాళ్ళకి, ఇలాగ అన్ని యాంగిల్స్ చూసి అంటే అన్నిటి ప్రభావం యొక్క కుజుడే కారకుడవుతాడు. ముఖ్యంగా సంతాన విషయంలోనూ, భార్యాభర్తల విషయంలోనూ, భార్యాభర్తలు విడగొట్టాలన్నా కలపాలన్నా కూడా ఆయనే కారకుడవుతాడు. పైగా ఇంకా చెప్పండి వివాహ శుభకార్యాల్లోనూ అనేక రకాలుగా యాక్సిడెంట్స్ కాకుండా ఆయన మరి రోడ్డు ప్రమాదాలు కలగడానికి, యాక్సిడెంట్ కలగడానికి, బోన్స్ తిరగడానికి, రక్తం కారడానికి ఇవన్నీ కారకుడు ఆయనే కదా. అవన్నీ కాకుండా సర్వదా రక్షగా ఉంటాడు సుబ్రహ్మణ్యుడు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంత చేసుకుంటే అంత అద్భుతమైన ఫలితాలు ఇస్తారండి. కుజస్తంభం కాబట్టి చెడు ఫలితాలు ఎక్కువ, అంటే ఆయన బాగా రిట్రగేషన్లో ఉన్నాడు కాబట్టి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. మనకేం చేయడు, మన రాష్ట్రానికో వేరే రాష్ట్రాలకు చిన్న చిన్న మనస్పర్ధలు వ్యవసాయం వస్తుంటాయి, అది పక్క పెడదాం. 12 రాసుల వాళ్ళకి బాగుండాలని, అద్భుతంగా ఉండాలని, ఇటు యోగం చేసినా యోగం చేయకపోయినా కుజుడి యొక్క ప్రభావం వలన, కుజుడి యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వలన 12 రాసుల వాళ్ళకి ఆయన యొక్క చల్లని చూపులు, ఆయన యొక్క దీవెనలు కలగాలని, ఆయన దీవెన వల్ల మనందరం సుఖ సంతోషాలతోటి, ఆరోగ్యాలతోటి ఎప్పుడూ అద్భుతంగా ఉండాలని ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.